వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. జగన్మోహన్ రెడ్డి గారేమో వారంలో 3-4 రోజులు బెంగళూరులో, ఒక 3 రోజులు తాడేపల్లిలో ఉంటున్నాడు, ప్రజల మధ్యకి రావట్లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వస్తే కదా ప్రజల మనసు మారేది. ఆయన పోయి ఆడ కూర్చుంటే దేవుడు మార్చేస్తాడు ప్రజల మనసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వచ్చి ఎప్పటికిప్పుడు అధికారంలో లేనటువంటి వ్యక్తి ఏం చేయగలడు? అధికారం లేదు. ఆయన వస్తే పాపం భరోసా ఇవ్వచ్చు కదా. ఇదే భరోసా ఇస్తున్నాడు కాబట్టి కదా ఆయన ప్రెస్ మీట్లు ఎవరు చెప్పారు? ప్రెస్ మీట్లలో మాట్లాడితే అయిపోయిందా? ప్రజలకు భరోసా మనిషి ఆయన. ఇప్పుడు వాడు గుర్తుపెట్టుకోండి, మీరు చంద్రబాబు అధికారంలో లేనప్పుడు ఏ విధంగా వ్యవహరించాడో ఒకసారి చూడండి. ఒక మీటింగ్ లేదు, ఒక సమావేశం లేదు, ఒక దగ్గరికి పోయింది లేదు. సరే ఇప్పుడు కూడా బాగాలేదు, చంద్రబాబు నాయుడు పోతే ఇప్పుడు కూడా జనం రాదు, వేరే విషయం. ఎందుకు 1వ తారీఖు పెన్షన్లకు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి చేసే ప్రోగ్రామ్, ఒక ఊరు చేసే ప్రోగ్రామ్ అదే కదా. ఇంకేముంది చంద్రబాబు చేయడానికి? ఏం లేవు. సూపర్ 6 అంటూ ప్రజల్లోకి వెళ్ళాడు. మళ్ళీ సూపర్ 6 సక్సెస్. నేను చెప్పేది దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తేదీ దేనికి పోతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు నెలకి 4 సార్లు పోయేవాడు ప్రోగ్రామ్స్కి. కోవిడ్ టైంలో ఇక్కడే ఉన్నాడు, చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ఏ విధంగా కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి అందుబాటులో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు ఏ విధంగా వ్యవహరించాడు అనేటువంటిది పాత రికార్డు ఒకసారి తీసి పాత పేపర్లు ఓపెన్ చేయి. ఇది శుద్ధ అబద్ధం అండి. ఎందుకు అన్న చంద్రబాబు కాదు, కార్యకర్తలకు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్లు లేవు, కార్యకర్తలకు అందుబాటులో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు? ఎంత శుద్ధ అబద్ధం మాట్లాడతారు? నేను చెప్పేది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు. నేను చెప్పేది చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు. నేను సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు ఎంతమందిని కలిసేవాడు, ఎంతమంది వెళ్ళేవారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు నువ్వు చెప్పిన సబ్జెక్ట్ అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు వస్తున్నాడు, ఎంత చేరువుగా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తున్నాడు అధికారంలో లేని సమయంలో అనేటువంటిది కన్ఫర్మ్. ఒప్పుకుంటా. ఇంకో రెండోది, అధికారం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను కలవడం అనేటువంటిది నువ్వు చెప్పినటువంటిది శుద్ధాబద్ధం. నేను చెప్తా ఆ మాట. ఎందుకు శుద్ధాబద్ధం అన్నానంటే, ఎమ్మెల్యే అనేవాడు వెళ్తాడు, అడుగుతాడు. ఎమ్మెల్యే అనేటువంటి వాడికి ఏ రోజు బయట రెస్పాండ్ కాకుండా ఉండేటువంటి పని ఉండదు. కారణం ఏమిటంటే, కొంతమంది కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన లేక, విషయ పరిజ్ఞానం తెలియక కొంతమంది, మనం ఈరోజు వెళ్ళాము, ముఖ్యమంత్రి స్థాయిలో నిద్ర లేస్తే సాధారణంగా మేము చూసేటువంటి వాళ్ళం, మంత్రులుగా దగ్గర ఉండేటువంటి వాళ్ళం, అక్కడే ఉండేటువంటి వాళ్ళం. ఆయనకి పాపం మధ్యాహ్నం భోజనం తినడానికి కూడా సమయం ఉండేది కాదు. నిద్ర లేచేవాడు. నిద్ర లేచిన తర్వాత పేపర్లో అడ్వర్స్ వస్తాయి, వాటికి సంబంధించి ప్రజలకు ఏం చెప్పాలనేటువంటి దాని మీద స్పష్టత ఉండాలా. ప్రతిరోజు ఆయన చెప్పినటువంటి స్కీమ్స్ ఏదైతే ఉందో ఆ స్కీమ్స్ మీద ప్రతిరోజు రివ్యూ చేసేవాడు. దానికి సంబంధించినటువంటి ఫైనాన్సెస్ ఏ విధంగా అరేంజ్ చేయాలనేటువంటి దాని మీద ఉండేవాడు. ప్రతిరోజు ఒక సబ్జెక్టుకి సంబంధించి క్వాలిటీ టైం ఇచ్చి, చంద్రబాబు నాయుడు లాగా ప్రెస్కి చెప్పేయడానికి కాళ్ళు ఊపుకుంటూ మాట్లాడడం కాదు, క్వాలిటీ టైం ఇచ్చేవాడు. ఆ క్వాలిటీ టైంలో రివ్యూ చేసేవాడు. దాదాపుగా ఒక సబ్జెక్ట్, అగ్రికల్చర్ సబ్జెక్ట్ తీసుకుంటే 2 hours, 2.5 hours కూర్చునేవాడు. ఒకసారి 2:33 కూడా అయ్యేది. వెళ్ళేవాడు, తినేవాడు కాదు, మళ్ళీ 4 గంటలకు మళ్ళీ వచ్చేవాడు. 4 గంటల నుంచి మళ్ళీ కూర్చొని ఏదో ఒకటి పనిచేసేవాడు. సాయంకాలం 7 గంటల 8 గంటల వరకు మిషన్ లాగా పనిచేసేవాడు. మధ్యలో ఎమ్మెల్యే అనేటువంటి వాడికి ఒకరోజు అపాయింట్మెంట్ దొరుకుద్ది, రెండోసారి దొరుకుద్ది, మూడోసారి దొరుకుద్ది. వీళ్ళు ఒకటేసారి 2 రోజులు 3 సార్లు. ఇప్పుడు అసెంబ్లీలో వెళ్ళినప్పుడు ఏంటి, ఎవడన్నా ఒకటి కాగితం ఇస్తాడు. చంద్రబాబు ఏం చేస్తాడు, కాగితం తీసుకొని పక్కన పెట్టుకుంటాడు. ఆ కాగితం ఏముండదు, ఎండార్స్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అది కాదు. కూర్చుంటే నీ దగ్గర వివరాలు అడిగి అది అవునా కాదా తేల్చి అసెంబ్లీలో పక్కన కూర్చున్నట్టు రాసి ఇచ్చేసేవాడు కాగితం. రాజశేఖర రెడ్డి గారు చూశారు కదా మీరు. రాజశేఖర రెడ్డి గారి కన్నా పెద్ద బిజీయా సీఎం గారు? ఆయన సీఎం ఉన్నప్పుడు ఉదయం 5 గంటల నుంచి ఎంతమందిని కలిసేవాడు, ఆయన ఎంతమందిని అక్కును చేర్చుకునేవాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికీ పోల్చలేము. ఎందుకు చెప్తున్నానంటే, రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వచ్చేటువంటి జనం సాధారణమైనటువంటి నాయకులు కానీ, సాధారణమైనటువంటి కార్యకర్తలు కానీ తక్కువగా ఉండేవాళ్ళు. వచ్చేటువంటి వాళ్ళలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మిగతా ఒక స్థానికంగా జిల్లాలో ఉండేటువంటి జిల్లా అధ్యక్షులు, మంత్రులు, ఆ స్థాయి వ్యక్తులు వచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి. ఆయన అటాచ్మెంట్ ఆ విధంగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఇంట్లో నుంచి కాలు బయట పెడితే జనం ఏ విధంగా వస్తారనేటువంటిది మనందరం చూస్తున్నాం, ఈరోజు కూడా చూస్తున్నాం. ఏ రాజకీయ నాయకుడికి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు రాలేదు, భవిష్యత్తులో వస్తారని కూడా నేను అందుకని ఆయన దగ్గర వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా మేము వెళ్తాం ఆయన దగ్గరికి. వెళితే ఏమనిపిస్తుందంటే, మాకే
ఇప్పుడు నువ్వు భోజనం తినడానికి వెళ్ళావు, భోజనం రుచిగా ఉంది, మనస్ఫూర్తిగా తినాలనుకున్నావు, నువ్వు ఉండేటువంటి కుర్చీ మీద ఒకటి టికెట్ పెడతాడు, అంటే నేను వెయిటింగ్లో ఉన్నాను అని. రెండో వాడు టికెట్ పెడతాడు, మూడో వాడు టికెట్ పెడతాడు, వాడి తర్వాత వాడు. తినేవాడికి ఏమనిపిస్తుంది? అరే మనం తినేదానికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, మనం తొందరగా దీన్ని వెళ్ళిపోతే పోద్దని చెప్పి దాన్ని నువ్వు ఆలోచన చేస్తావు. అట్లా పోయినటువంటి మాకే జగన్మోహన్ రెడ్డి గారితో 2 నిమిషాలు మాట్లాడే బదులు ఎవరన్నా ఒకరిచ్చి మాట్లాడతారు కదా అనేటువంటి ఆలోచన వల్ల అది బ్రాడ్ మైండెడ్. మనం వెళ్ళి ఆయనని సతాయించి ఆయన రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం మొదలు పెడితే ఒక ఎమ్మెల్యే లోపల పోయిన తర్వాత ఆయన బయట బొమ్మని చెప్పినట్టుగా సందర్భాలు ఏదైనా ఉన్నాయో చూడమనండి. చంద్రబాబు చేయగలడు, చాలామంది ఎమ్మెల్యేలు చెప్పాడు నెక్స్ట్ అని చెప్పి బెల్ కొడతాడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఎమ్మెల్యేలు వెళ్తే ఎంతసేపు అయినా ఓపిక విన్నాడు తప్ప నెక్స్ట్ అని చెప్పి బెల్ కొట్టినటువంటి సందర్భం చంద్రబాబు నాయుడు గారు బెల్లు కొట్టి నెక్స్ట్ అంటే ఎంతో మంది ఎమ్మెల్యేలు అదే చెప్పారు కదా. ఎంతో మంది సీనియర్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన తర్వాత అన్న బయటకు పోగానే 2 ప్రమాదాలు ఉన్నాయి, ఇటు రహస్యంగా వచ్చాడంటూ ఇంకొకటి పిలిచి కూర్చొని పెడతాడు, లేదు అనుకుంటే మనం మాట్లాడుతూ ఉండగానే మనం నెక్స్ట్ కొట్టి వేరే వాడు రమ్మంటే వాడు వచ్చేసా ఏమో మనం మాట్లాడేది ఏముందండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అది లేదు. కాకపోతే పోయినటువంటి ఎమ్మెల్యేలు 2 సార్లు కొంతమంది ప్రచారం కూడా కాదు దుష్ప్రచారం చేశారు ఆయన మీద. ఏదో ధనంజయ రెడ్డి గారితో కలవమంటారు, ఆయన చూసే పట్టించుకోవడం కదా ఎవడో. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న జక్కంపూడి రాజా గారే ఓడిపోయిన తర్వాత ఎలాంటి కామెంట్స్ చేశారు? అదే చెప్తున్నా, దానికొచ్చి చెప్తున్నా. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు నేను అదే చెప్తున్నా వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పపట్లే, ధనంజయ రెడ్డి గారు ఆయనతో కలవమంటారు. నేనున్నాను, నువ్వు ఇంటర్వ్యూ నాతో చేసావు, నేను పోయేటప్పుడు నీకేం చెప్తాను, మంచి పాయింట్ చూపించు నాగరాజు అని చెప్తాను, నువ్వు సరేనా అని చెప్పి వెళ్తావు, వెళ్ళిన తర్వాత మంచి పాయింట్ అని ఎడిట్ చేసి అగ్లీ పాయింట్ చూపిస్తావు. ఇంటర్వ్యూలో వాస్తవేగా అంతే. నువ్వేమంటాను నేను చూడరు నన్ను డ్యామేజ్ చేయడానికి వచ్చాడు, ఈ విధంగా అగ్లీగా ఉండేది చూపించాడు, మంచి పోర్షన్ అయితే వేసాడు అంటారు. కాబట్టి కింద ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కన్నా ఆయన మీద రెట్టింపు ఇది ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి ఒకరికి ఆదేశాలు ఇస్తాడు, ఆ ఆదేశాలని పాటించి ఆ ఆదేశాలు అమలయ్యేట్టుగా చూడడం అనేటువంటిది ధనంజయ రెడ్డి గారి బాధ్యత ఉంటుంది. ధనంజయ రెడ్డి గారు మనం కూడా చాలాసార్లు పోయాం, చాలా పనులు అడిగాం, ఆయన చేయగలిగేటువంటి పనులు చేయలేనటువంటి పనులు. ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడిగా ఒక వ్యక్తి నా దగ్గరికి వస్తాడు, వచ్చినప్పుడు నేనేం చేస్తా, దాన్ని చేయండి అని చెప్తా. నా కింద ఉండేటువంటి ఓఎస్డీలో నా దగ్గర ఉండే పిఏలో నా దగ్గర ఉన్నటువంటి పిఎస్లో గతంలో వాళ్ళు ఆ అధికారులకు చెప్పినప్పుడు అధికారులు దీంట్లో ఉండేటువంటి సాధక బాధకాలు చెప్తారు. ఆ సాధక బాధకాలు చెప్పినప్పుడు దాన్ని మరలా తిరిగి ఏ విధంగా చేయాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటిది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అవి రాకపోవచ్చు. అటువంటిప్పుడు మనకి ఎవరి మీద బాధ కలుగుతుంది, మనకెవరైతే సార్ ఇంట్రెస్ట్ చేశాడో ఆ వ్యక్తి మీద బాధ కలుగుతుంది. నాకు తెలిసినంత వరకు ధనంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తి రిటైర్డ్ కాకుండా ఉంటే ఆయన ఆరోగ్యం ఏమైపోయి ఉండదు అనేటువంటి అనుమానం నాకు. కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ ధనంజయ రెడ్డి కానీ వాళ్ళు మిషన్ లాగా పనిచేశారు సార్తో. ఓకే, కృష్ణమోహన్ రెడ్డి గారు చేశారు, నేను లేదని చేశారు. కానీ ధనంజయ రెడ్డి గారి మీద ప్రతి ఒక్కరు ఆరోపణలే కదా. ధనంజయ రెడ్డి గారి మీద కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు సాక్షాత్ సీఎం వాళ్ళని గొడవ దిగాడు ఆయనతో. నేను చెప్పేది ఇప్పుడు మన శబరి అనేటువంటి వ్యక్తి ఆమె సీఎం గారిని కలవలేదని చెప్పి కార్తికేయ మిశ్రా మీదకి పోయింది. కాబట్టి గొడవల గురించి మాట్లాడబలే మనం. ఆడుండేటప్పుడు షార్ట్ టెంపర్స్, ఎమోషన్స్, మనకు ఉండేటువంటి అవసరాలు అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు నేనున్నాను, నేను ఉన్న వెంటనే ఎవడన్నా ఒకడు వస్తాడు, ఏం చెప్తాడు, ఈ పని కావాలా అని అనుకుంటాడు. మనం ఏమనుకుంటాం, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఆ పని అవుతుందా లేదా అని ఆలోచన చేస్తాడు. అవగాహన లేనటువంటి వాడు నేరుగా కాగితం తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతాం. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడు, వీలైనంత వరకు వాళ్ళకి చక్కబెట్టాలా చేయాలనేటువంటి ఆలోచన ఉండేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గర ఉండేవాడికి ఇచ్చి ఇది ఇంపార్టెంట్, ఇదిగో నువ్వు తీసుకొచ్చి ఇచ్చావు, నీతో నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది, నువ్వు నన్ను ఎప్పుడు ఏం అడగలే, నువ్వు ఒకవేళ నేను పొజిషన్లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక కాగితం తెచ్చిస్తాడు, నేను మా వాళ్ళకి ఇస్తాను చేయమంటాను, వాళ్ళు చూస్తారు, నువ్వు 2 రోజులు 3 రోజుల్లో తిరుగుతావు వాళ్ళ దగ్గరికి. 4వ రోజు ఎవరిని మాట్లాడతావు, నువ్వు సారేమో కాగితం ఇచ్చాడా వీళ్ళు చేయలేదని అంటాడు. వాళ్ళు ఎఫిషియెంట్ ఆఫీసర్ ఆయన, వాళ్ళందరూ కూడా ఎఫిషియెంట్ ఆఫీసర్సు. సార్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని చేయడంతో పాటు వీళ్ళకి ఎంత మేర చేయగలం అనేటువంటి దాని మీద ఆలోచన చేసేవాళ్ళు. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పా కొన్ని విషయాలు చెప్తే నేనే చెప్పేవాడిని, ఏంటి ధనంజయ రెడ్డి గారు కలెక్టర్లు ఈ విధంగా చేయటం లేదు అని అంటే, అన్నా నేను మాట్లాడతాలే అనేవాడు. మాట్లాడేవాడు. ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి దానికి ఆ సాధక బాధకాలు అనేటువంటి ఊరికి తెలుస్తాయి, నాకు తెలియదు. ఏ జీవో ఉంది, ఎప్పుడు జీవో ఇష్యూ అయింది, దాని రూల్స్ ఏంది, దాని రెగ్యులేషన్స్ ఏంది అన్నీ ఆలోచన చేసిన తర్వాత ఇదిగో ఏ విధంగా వస్తాయనేటువంటిది ఒక బ్రీఫ్ నోట్ ఆయనకి పెట్టిన తర్వాత ఒక ఉద్యోగస్తుడుగా ఆయన బాధ్యత ఏంది, ఇటు ప్రభుత్వం యొక్క ప్రతిష్ట, ముఖ్యమంత్రి గారి ప్రతిష్ట అన్నీ కాపాడాల్సినటువంటి బాధ్యత నమ్మకున్నటువంటి వ్యక్తి మీద ఉంటుంది. కాబట్టి ఆయన ఎప్పుడు నమ్మక ద్రోహం చేయలేదు ధనంజయ రెడ్డి గారు. ఆ నమ్మకానికి విశ్వాసానికి నిలబడ్డాడు. దానిలో కొన్ని పనులు జరిగి ఉండొచ్చు, కొన్ని పనులు జరగకపోయి ఉండొచ్చు. నేను జరుగుతాయని చెప్పి కిందవాడికి హామీ ఇచ్చి ఇప్పుడు రాజా లాంటి వాడు వర్కర్, నిద్రలేస్తే వేరే పని ఉండేటువంటిది కదా ఆ కుటుంబానికి. జక్కంపూడి రాజా లాంటి వాడు యువకుడు, పనిచేసేటువంటి వాడు, కష్టపడేటువంటి వాడు ఓడిపోయాడు. నిజంగా
ఆ ఓటమి అనేటువంటిది అతనికి తీవ్రమైనటువంటి ఆవేదన కలిగించింది. ఆ ఆవేదనకు కారణం ఏంటంటే నేను చెప్పినటువంటి పనులు జరిగి ఉంటే నేను గెలిచిండేవాడిని కదా అని ఆవేశం ఉండొచ్చు, దాంట్లో తప్పులేదు. ఎందుకంటే కష్టపడి పనిచేసేవాడు ఎప్పటికీ కష్టపడతాడు. ఆ మనస్తత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత విధేయత కలిగినటువంటి వాడు, పాపులారిటీ ఉన్నటువంటి నాయకుడు రాజా. కాబట్టి ఆ ఆవేశం తట్టుకోలేక, బాధ తట్టుకోలేక, ఆ పనులు జరిగి ఉంటే నేను గెలిచిండేవాడిని, ప్రభుత్వం అందరికీ ఇదే విధంగా పనులు చేస్తుంటే ప్రభుత్వం వచ్చిండేది. ప్రభుత్వం అనేటువంటిది పోయినందువల్ల ఈరోజు కోట్లాది మంది బాధపడుతున్నారు, లక్షల్లో కూడా కాదు, చాలామంది బాధపడుతున్నారు ప్రజల పాపం అనేక రకాలుగా. కాబట్టి ఆ ఆవేశంలో మాట్లాడింది తప్ప, నాకు తెలిసినంతవరకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొని రావాలనో, ధనుంజయ రెడ్డి గారిని వెనకేసుకొని రావాలని చెప్పి కాదు. నేను ఉన్నాను, నేను వెళ్తాను. ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక స్కీమ్ ఉంది, దాని విలువ 760 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్ వేసి ఇచ్చారు. 760 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఒక పనికి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటిది ఆలోచన చేసి పోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అయితే ఇస్తానని చెప్పి పక్కన పారేస్తున్నాడు కాగితం. ఒక్క పని కూడా జరగటంలే. జగన్మోహన్ రెడ్డి గారు అటు చెప్పలేదే పాపం. వీలున్నంత వరకు చేయాలని ఆలోచన చేశాడు. మాతో కూడా ఏం చెప్పాడు? ఆయన కొన్ని ప్రామిసెస్ చేశాడు. ఆయన ఏమన్నాడు? మరలా మన ప్రభుత్వం వస్తే వాటిని కొనసాగించవచ్చు అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు ఆయన. ఏ రోజు ప్రజలను మోసం చేయాలనో మరొకటి చేయాలనేటువంటి ఆలోచనతో పనిచేయలేదే. కాబట్టి ఈ వ్యవస్థలో నేనైతే వ్యక్తిగతంగా తెలిసినటువంటి వాడిగా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశా, మంత్రిగా పనిచేశా, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశా, దాదాపుగా 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉండేటువంటి వ్యక్తిగా ఏ విధంగా ఆలోచన చేసినా నేనైతే ధనుంజయ రెడ్డిని తప్పుపట్టను. ధనుంజయ రెడ్డి పాత్ర, ఆయన పాపం సమర్థవంతంగా ఆయన నిలబెట్టాడు. చివరికి పాపం ఆయన వల్లనే ఆ కక్ష వల్లనే జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాక్ బోన్గా నిలబడ్డాడు. పాలనాపరమైనటువంటి అన్నీ కూడా ఈయన ఇచ్చాడు. కాబట్టి ఇటువంటి వాడిని దెబ్బతీస్తే భవిష్యత్తులో ఈ మోరల్ దెబ్బతినిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో, ఈ మొరాల్ దెబ్బతినిపోద్ది అంటే వాళ్ళిద్దరిని ఎంపిక చేసి అనవసరంగా కేసులో ఇరికిచ్చాడు చంద్రబాబు. అనవసరమైన కేసు, అధికారులుగా వాళ్ళకి సంబంధం లేనటువంటి కేసు. దాంట్లో తీసుకెళ్ళి అక్కడ ఉండారు, ఇక్కడ ఉండారు, అక్కడ ఉండారు అని చెప్పి